ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన అయితే కొనసాగుతోంది. 3 పార్టీలు కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే పైకి అందరూ అనుకుంటున్నారు. 3 పార్టీలకు సంబంధించి ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులైతే పదే పదే పవన్ కళ్యాణ్ గారి నోట వినిపించిన, నారా లోకేష్ గారి నోట వినిపించిన, చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించిన ఈ కూటమి ఇలాగే కొనసాగుతోంది అనేది మరో 15 ఏళ్ళు ఈ ప్రభుత్వమే కొనసాగాలి అని బలంగా అయితే కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీకి అయితే ఇందులో మినహాయింపు ఇవ్వాలేమో, ఎందుకంటే బీజేపీ నేతల నుంచి పెద్దగా ఎక్కడ ఆ తరహా వ్యాఖ్యలు అయితే మరి ఇన్ని రోజులు వినిపించలేదు. మున్ముందు ఏమన్నా వినిపిస్తాయేమో తెలియదు. ఇలాంటి నేపథ్యంలో మన జనసేన నుంచి బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో పాలన చాలా కమ్మగా సాగుతోంది అంటూ ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు. ఈయన మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో అంటే నిజంగా కమ్మ డామినేషన్ పెరిగిపోయింది అనే ఫీలింగ్ ఏమన్నా అటు కాపులు ఓన్ చేసుకున్న జనసేనలో కానీ, లేదంటే బీజేపీలో కానీ, లేదంటే కొన్ని సామాజిక వర్గాల్లో ఏమన్నా వ్యక్తమవుతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి పైకైతే కలిసికట్టుగా ఉన్నట్టుగా కనిపించిన సమన్వయ లోపాలు ఉన్నాయనేది ఒకటి. ఇప్పుడు ఈ సామాజిక వర్గ డామినేషన్ ఏమన్నా తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది అనేది కొన్ని సామాజిక వర్గాలు కానీ, లేదంటే బీజేపీ నాయకులు కానీ ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు ఈ మాట అనే ముందు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ కులం డామినేషన్ అన్నది జరుగుతుందా లేదా? జగన్ టైంలో రెడ్డి డామినేషన్ లేదా? బాబు టైంలో కమ్మ డామినేషన్ ఉంటుంది. ఏం డామినేషను? వాళ్ళు ఏమి కులం పరంగా రెచ్చిపోవట్లేదు. కమ్మ సామాజిక వర్గం అంతా విచ్చలవిడిగా ఏం ప్రవర్తించట్లేదే. జరుగుతున్నది ఏంటి? చంద్రబాబు చుట్టూ ఉండే వాళ్ళల్లో ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు. ఆయన ఆల్రెడీ స్టేజ్ మీద కూర్చునేటప్పుడు అన్ని కులాలని దగ్గరుండి చూసుకుంటాడు. ఇప్పుడు సవిత లాంటి అమ్మాయి, లేకపోతే ఆ గిరిజన మంత్రి ఉన్నది, ఆవిడ ఇట్లాంటి వాళ్ళు అందరూ అసలు వాస్తవంగా మంత్రులుగా డామినేట్ చేస్తున్న వాళ్ళు అందరూ ఎవరు? నారాయణ, లేకపోతే కనుక సవిత, లేకపోతే రాంపుల ప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఇట్లా కదా. వీళ్ళల్లో ఎవరు డామినేట్ చేస్తున్నారు? చంద్రబాబు, లోకేష్ కాకుండా, లోకేష్ కూడా కాస్త లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఓ రకంగా ఎక్కువగా నడుస్తుంది వీళ్ళదే కదా హవా అంతా కూడా. అయితే పనులు జరిగే చోట వీళ్ళు లెక్కలేసుకుంటారు. రాజకీయ పరంగా అయితే అదే కాదు, పబ్లిసిటీ పరంగా కూడా ఏమి కమ్మ మంత్రులు డామినేషన్ ఏం చేయట్లేదు. చంద్రబాబు గారు ఆ విషయంలో స్ట్రాటజిక్గా పోతున్నారు. లోకేష్ ఇంకా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు ఆ విషయంలో. ఎక్కడక్కడ కుల డామినేషన్ని ప్రెస్ మీట్లు కానీ, మీటింగుల్లో కానీ, లేదా రాజకీయ బహిరంగ యాక్టివిటీల్లో ఎక్కడ ఎస్టాబ్లిష్ కానీ ఎట్లా ఇండివిజువల్గా మిగతా యాక్టివిటీ అంటారా? పోలీసుల్లో డామినేషనా, లేకపోతే ఇతర వ్యవస్థలో డామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంది? అది మనం విభజన తర్వాత విపరీతంగా చేసుకున్నాం. అది విభజనకు ముందు లేదు ఆ స్థితి, విభజన తర్వాత ఉంది. ఏబి వెంకటేశ్వర గారు మన ఇంటర్వ్యూలోనే చెప్పారు ఒకటి. ఏంటంటే అంతకుముందు అసలు ఎస్ఐ ట్రాన్స్ఫర్లు కూడా అడిగేవాళ్ళు కాదు రాజకీయ నాయకులు. అలాంటిది రాజశేఖర రెడ్డి వచ్చాక బిగిన్ చేశారు. అప్పుడు జానారెడ్డి దాన్ని సమర్థించుకున్నాడు. మా వాళ్ళు గవర్నమెంట్ 10 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, ఫ్రంట్ లైన్లో ఉండాలని కోరుకుంటారులే, చూసి చూడనట్టు పోండి అని చెప్పారట అప్పుడు ఆయన జానారెడ్డి. అప్పుడు మనం కూడా, నేను కూడా అప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేసాం 1-to-1 చేసినప్పుడు అదే మొక్క వచ్చింది ఆయన. అప్పుడు మేము చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం కదా, మా వాళ్ళకి కొంత ఉంటుంది, వెసులుబాటు ఇస్తే తప్పేంటి. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే బహిరంగంగా వ్యక్తపరిచిందో కాంగ్రెస్, అప్పుడు అదే విషయాన్ని చంద్రబాబు మీద ప్రెషర్ అయింది. 14 తర్వాత అందుకనే బాబు తెగించేసి వదిలేశారు కార్యకర్తలు. ఇప్పుడు కార్యకర్తలు తెగించి వదిలేస్తున్నారు. జగన్ అట్ట చేయలేదనే కదా ఇప్పుడు ఇలా గొడవ అంతా కూడా, తెగించి ఇవ్వలేదనే కదా కార్యకర్తలకి. ఇకపోతే వీళ్ళ గొడవ కూడా ఏముండదు నాకు తెలిసి, లేదో పనులు అడుగుంటారు. ఆ పనుల దగ్గర ఇబ్బంది అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈయనే కాదు, మీరు విష్ణుకుమార్ రాజు కూడా వాస్తవంగా చంద్రబాబు గారిని శోభన్ బాబు అని పొగిడినాడు. ఆయన అంత బాగా అభిమానిస్తాడు. ఓ రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీలో ఆయన ఉన్నాడనే కానీ ఇదివరకు ఆయన ఆత్మ అక్కడే ఉండేది తెలుగుదేశంలోనే. ఇప్పుడు ఆయన కూడా విమర్శిస్తున్నాడు ఈ మధ్యన. విశాఖపట్నం ఇష్యూను, భూముల విషయమో, గీతం ఇష్యూను, ఇట్లాంటివి విభేదిస్తున్నాడు ఆయన కూడా. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు విభేదిస్తారు? వీళ్ళు నిజమైన సైద్ధాంతికంగా విభేదిస్తున్నారా? వీళ్ళ పార్టీల కోసం విభేదిస్తున్నారా? కాదు, వాళ్ళ వ్యక్తిగత అవసరాలు ఏవో ఉంటాయి. ఏ కాంట్రాక్టు, ఏ బిల్డింగ్ వ్యవహారాలు, ఏ రోడ్లు, ఏదో నిధులు, ఇట్లాంటివి అవి కానప్పుడు కులాలే తీసుకొచ్చి మాట్లాడతారు. కాబట్టి వీళ్ళ మాటల్ని నేను అంత పెద్ద అనుకోను. అదే సందర్భంలో కుల డామినేషన్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళకి ఎక్కువ కనిపించలేదేమో అనుకుంటున్నాను సార్. ఎందుకు లేదండి? రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉండుంటే తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఎందుకు దూరం అయింది జగన్కి? అంటే వాళ్ళు కోరుకున్నట్టు అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా, వీళ్ళకి ఏం పని జరగకుండా ఉందా?
ఇప్పుడు ఆ జేసీ దివాకర్ రెడ్డితో గొడవ ఏంది దీనికి? అట్లాంటి ఎన్ని జరగట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏది రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించిన బూడిద అంతా ఈ చేతుల్లోనే ఉంది. అన్నీ జరిగిపోతున్నాయి అక్కడ. సమస్య ఎక్కడ వస్తున్నదయ్యా అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకు ఒకటి 10 ఉద్యోగాలు ఇచ్చాడండి తీసుకోమని చెప్పేసి మనం 10 మందికి ఇచ్చాం. ఈ 10 మందికి మనం ఉద్యోగాలు ఇచ్చామని తెలిసి 100 మంది వస్తారు మన దగ్గరికి, నాకు కావాలని. మనం అడిగితే ఏమయ్యా నీకు 10 ఇచ్చాను కదా ఇంకెన్ని ఇస్తామంటారు. ఈలోపు ఎవడో మన దగ్గరకు వచ్చిన 100 మందిలో వచ్చి మనల్ని రెచ్చగొడతారు. ఏం సార్ ఆడు 1000 ఉద్యోగాలు తీసుకున్నాడు, మీకు ఆఫ్టర్ ఆల్ 10 మొహాన్ని పడేశారని. వీడికి ఎక్కడ ఇది తగులుతో తప్పించారే మనం 10 మందికి ఇచ్చాం అనే ఫీలింగ్ రాదు. అది సహజంగా. అంటే నేను ఫీల్డ్లో అబ్జర్వ్ చేసిన వీళ్ళ మనస్తత్వాలు ఇది చూసినప్పుడు నాకు అనిపించిన థింకింగ్ అది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు పర్సనల్గా ఇప్పుడు పార్టీ పరంగా పక్కనే మాధవ్ ఉన్నాడు. మాధవ్ ఏం అబ్జెక్షన్ రైట్ చేయలేదు కదా, అట్టగేం మాట్లాడలేదు కదా. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడే ఉన్నాడు కదా వేదిక మీద, ఆయనేం మాట్లాడలేదు కదా. ఆదినారాయణ రెడ్డికి ఏదో వాస్తవంగా ఆదినారాయణ రెడ్డి ఎప్పుడు బీజేపీ కాదు, ఒరిజినల్ చెప్పాలంటే ఈ రోజు కూడా బీజేపీ ఆత్మ లేదు ఆయనకి. బీజేపీకి ఉండేటువంటి హిందుత్వ భావజాలం ఆయనకి ఏం లేదు. ఆయన ఫ్యాక్షన్ భావజాలం, ఆయనకి సంబంధించినటువంటి స్వార్థ రాజకీయం ఆయనకు ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఏదన్నా ఇప్పుడు అదే అంటే ఇప్పుడు చెప్పారు కదా బీజేపీలో 8 మందిలో ఒకళ్ళు ఇద్దరు పార్థసారథి ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరు పార్థ డెంటల్ ఆయన ఉన్నాడు కదా కన్నూరు, ఆయన ఒకటి తప్పించి మిగతా వాళ్ళు సత్యప్రసాద్ ఒకడు ఏది ఒరిజినల్ బీజేపీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నాడు. మిగతా 8 మంది బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళే, వీళ్ళకి కూడా మళ్ళీ తెలుగుదేశం ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి అక్కడ సొంతగా అంటే ఓన్లీ బీజేపీ భావజాలంతో బతికే వాళ్ళు తక్కువ అక్కడ దాంట్లో. అందువల్ల వాళ్ళు మాట్లాడారంటే అమాయకత్వం ఉంటుంది అనమాట. అంటే ఉమ్మడి కార్యాచరణ అనేది లేకపోవడం కూడా ఒక అసహనానికి ఏమన్నా దారితీస్తుందా బీజేపీ నేతల నుంచి? అంటే బీజేపీ అని కాదండి, ముగ్గురులో మీకు ఎప్పుడైనా సరే పవర్ అనేది డిస్టర్బ్ చేస్తుంది ఖచ్చితంగా. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఎందుకంటే పవర్ ఎట్లుంటుంది అన్న దాంట్లో నేనే చూశాను కదా ప్రత్యక్షంగా. ఇప్పుడు నేను అనేక సంస్థల్లో హెడ్గా చేశాను, TV9లో రీజనల్ హెడ్గా చేశాను, జెమినీలో ఛానల్ హెడ్గా చేశాను, అట్లాగే ప్రైమ్ 9 చేశాను. ఇట్లా చేసినప్పుడు అది నేను అబ్జర్వ్ చేశా. ఇప్పుడు అప్పటిదాకా లేనటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తారు కొన్ని పనుల కోసం అని చెప్పేసి, మనం చెయ్యలేము. అందులో మనకన్నా ఆ నిబంధన లేకపోతే కళ్ళెదురుగుండా కనబడుతుంది ఒకటైతే వీళ్ళకి ఏదో చెప్పండి చేయలేము. చెయ్యనప్పుడు మన మీద నెగిటివిటీ పెంచుకుంటారు. పవర్ అనేటటువంటిది అంత పెద్ద సమస్య ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జనసేనలో వాళ్ళు కూడా చాలామంది అసంతృప్తి ఉంటేనే కదా పవన్ కళ్యాణ్ ఒకటే తిడుతుంది, మీరు గొడవ పడబాకండి, రోడ్డు మీదకి రాబాకండ్రా, మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి, జగన్ని ఫీలింగ్ అనేది పోవాలంటే జనంలో కనీసం 15 ఏళ్ళు పడుతుంది, జగన్ని ఇప్పుడు తొక్కాను నేను, ఇంకో 3 సార్లు తొక్కితే కానీ ఆ తర్వాత జగన్ ఇంపాక్ట్ మర్చిపోయి జనమందరు నా వెంట వస్తారు, అదే నా వ్యూహం అంటున్నాడు కదా ఆయన, నా దీర్ఘకాలిక వ్యూహం అదే అంటున్నాడు కదా. ఇటు చంద్రబాబును ముందు పెట్టి డెవలప్ చేపిస్తాను, జగన్ని పక్కన పెట్టేసేసి ఆ తర్వాత 15 ఏళ్ల తర్వాత అప్పుడు మనం చూసుకుందాము అంటున్నాడు ఆయన క్లియర్గా. అంటే దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతున్నది, కింద కార్యకర్తలు అయితే అసంతృప్తి ఉన్నారని కనబడుతుంది కదా. సమస్య ఎక్కడ వస్తుంది అంటే ముగ్గురు ఒకే చోట ఉన్నారు, ఒకే నియోజకవర్గంలో, ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు ఉంటారు కదా. ఎమ్మెల్యే తెలుగుదేశం ఆయన ఉన్న చోటన ఎమ్మెల్యేతో సమానంగా జనసేన అతను చూస్తారా ఇన్ఛార్జిని, బీజేపీ అతను చూస్తారా అక్కడ? మళ్ళీ జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ని అలా చూస్తారు, ఆ స్థాయిలో చూస్తారు. బీజేపీ అతను మళ్ళీ అట్ట చూడరు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోట తెలుగుదేశం అతన్ని అట్ట చూస్తారు, జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళని అట్ట చూడరు. దీనికి వ్యవస్థ ఏర్పడాలి కదా, సమన్వయ సంగీతం అన్నారు కదా, చేశారా? అమలు చేయట్లేదు. చేస్తే ఎక్కువ నష్టపోయేది తెలుగుదేశం. కాబట్టి కూల్గా అది నడిపిస్తుంది, చేయలేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కాకుండా ఇదివరకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్, మొన్న మధ్య నితీష్ ఆశించాడు ఆ పోస్టు, ఇవ్వలేదుగా, బీజేపీనే డామినేషన్లో పెట్టుకుందిగా. అలాగే జాతీయ స్థాయిలో ఐఎన్డీఏ కూటమికి వాస్తవంగా మమతా బెనర్జీ వీళ్ళందరూ ఉన్నారు, మమత అడిగింది కన్వీనర్, ఇచ్చారా? కాంగ్రెస్ ఎందుకు చేతిలో పెట్టుకుంది? ఒకప్పుడు బీజేపీ అట్లా వేరే వాళ్ళకి ఇచ్చి నాశనం అయింది, వాళ్ళు గేమ్ నడిపారు. అట్లాగే ఇక్కడ తెలుగుదేశం డామినేషన్ పోగొట్టుకోదు. అది డామినేట్ చేస్తున్నప్పుడు వీళ్ళేంటి ఎలాగ ఆలోచించాలంటే సింపుల్గా చెప్తాను నేను. ఇప్పుడు నేను నా సంపాదన 5,000 10,000 ఉన్న రోజున ఓ పచ్చడో ఒక కూర ఈ రేంజ్లో చేస్తాం. ఇవాళ రోజున 2 కూరలు వండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక రోజు నా రూపాయి తగ్గువైంది, ఆ రోజు నేను ఎర్ర బస్సు మీద వెళ్ళేవాడినా లేకపోతే
టూ వీలరా ఆ రోజున, ఇవాళ కారు వెళ్ళగలను. ఇది అలవాటు అయ్యాక నేను దీన్ని ఇవ్వలేను అన్నాను అనుకోండి, కుటుంబంలో అసమర్థుడిగా మిగులుతా నేను. అట్లాగే ఒక వ్యక్తి ఇప్పుడు కార్యకర్త మొన్నటిదాకా అన్నా మీరు పవర్లోకి మనవాడు వచ్చేస్తున్నాడన్న, మన పవనాన్ని వచ్చేస్తున్నాడన్న, మన బీజేపీ వచ్చేస్తున్నాను, మనం కొట్టేద్దామన్న, చంద్రబాబుతో కలిసి జగన్ గారిని తొక్కి పడేస్తున్నామన్నా అని వీళ్ళందరూ అడిగారు. కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ఓట్లు వేసి పెట్టారు. ఇవాళ ఆడొచ్చి నేను నీకు ఆ రోజున ఓటు పడేసాను, నువ్వు నన్ను అట్లా అడిగావు కదా, నాకు చిన్న పెన్షన్ ఇప్పించి పెట్టు అన్నాడు. పెన్షన్ ఇప్పించి పెట్టంటే ఇతను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? జనసేన బీజేపీనో ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎమ్మెల్యే చెప్తే పెన్షన్ ఎవడిస్తాడు? ఇంతకీ కొత్త పెన్షన్లు ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు కదా. చచ్చిపోయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ ఆవిడ తప్పించి ఇంకో ప్రొవిజన్ లేదు. దాంతో ఇతనే నేను చేయలేనన్నా, ఇంకెందుకన్నా మనకి అంటాడు వాడు. లేదా ఓహో అట్లాగా అనగానే వాడు మామూలుగా అన్నా కూడా మనకి ఎటకారం అనిపిస్తుంది. అది ఓహో కుదరదా నీకు అన్నాడు అనుకోండి, ఎటకారం. ఓ కుదరదా అన్నా సరే ఎటకారంగానే అనిపిస్తుంది మనకి. మనం వెళ్ళి మన పార్టీ నాయకుడి దగ్గర చెప్తే ఏం సార్ మన బతుకులు ఇది అంటాం. ఈ నాయకుడు ఆ నాయకుడితో చెప్పాలి. చెప్పాడంటే నేను తాడదెత్త 15 ఏళ్ళు మూసి కూర్చొని చెప్తున్నాడు. ఏడ సక్సెస్ అవుతుంది? రెండోది, డబ్బులు ఏడుండి సచ్చి నేను వీళ్ళకి ఇల్లు తినేద్దాం అనుకుంటున్నారు, డబ్బులు లేవు. ఆ వచ్చే 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలు తెలుగుదేశం వాళ్ళు పంచుకుంటున్నారు. వీళ్ళకి అట్లా తినే అవకాశాలు ఇవ్వరు, నో డౌట్. అందులో పదవుల్లో ఏమన్నా ఇస్తారేమో కానీ కాంట్రాక్ట్లు తినే పనులు ఇతర పార్టీలకు ఇవ్వరు. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనోడికి కాంట్రాక్ట్ ఇస్తారా? జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట మళ్ళీ తెలుగుదేశం వాడు కాంట్రాక్ట్ తీసుకుంటారు. అది కదా గొడవ ఇక్కడ. ఇదేంటంటే ఆశ పెట్టకపోతే లెక్క ఉండేది. ఆ పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఆ రోజున మాట్లాడినట్టు 60-30-10 అన్నటువంటి మాట అమలు కాలేదు కదా ఇక్కడ. బీజేపీకి అయినా అదే సమస్య కదా. 10% వస్తుందా బీజేపీకి పదవులు? వాళ్ళకి 1%, 2% పడేస్తున్నారు. వీళ్ళకి 8%, 9% పడేస్తున్నారు అంతే. అట్లా నడుస్తున్న వేళ జరుగుతున్న సమస్య అంత మించేం లేదు అక్కడ. సార్ ఇదే ఇప్పుడు మీరు అన్నదే, బీజేపీలో నిజంగా అందరి నాయకులు ఇది ఉందా? ఎందుకంటే ఆయన ఏ పాయింట్ కూడా రేజ్ చేశారు, మాకు రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ సీట్లు కేటాయించాలి. అంటే మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా సీట్ల కేటాయింపు విషయంలోనో ఎక్కడ మాత్రం సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, తొక్కేస్తున్నారనే ఫీలింగ్ బీజేపీలో ఏమన్నా మొదలైందా? బీజేపీ వాళ్ళు ఆదినారాయణ రెడ్డి అందుకోసం మాట్లాడుంటారు. ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తున్నది ఏంటంటే 60-30-10 ఎక్స్పెక్ట్ చేశారండి. అంటే మన బుల్సెట్ చెప్పిన మాట ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 30% జనసేనకి, 10% బీజేపీకి. రేపు అదే అడుగుతున్నారు వీళ్ళు ఇప్పుడు. అదే సందర్భంలో జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట వాళ్ళకి 60-30 తెలుగుదేశానికి, 10% బీజేపీకి. బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోట 60% వాళ్ళకి, 30% టీడీపీకి, 10% జనసేన. అంటే ఈ 10 స్థానాల్లో వీళ్ళకి 60% రావాలిగా బీజేపీకి. అదే అనేది, ఈ ఫార్ములా అమలు చేయడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. ఎందుకంటే తనేం అష్యూరెన్స్ ఇవ్వాల అట్లాంటిది. పవన్ కళ్యాణ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు నాయుడు దానికి సర్టిఫై చేయలా, ఓకే చేయలా, కన్ఫర్మ్ చేయలే పక్క నుండి కూడా. ఆ రోజున కనీసం నవ్వను కూడా నవ్వు. ఆ రోజున ఎట్లయితే మేనిఫెస్టో పట్టుకోమంటే బీజేపీ పట్టుకోలేదు, అలాగే పవన్ కళ్యాణ్ మాటని చంద్రబాబు పట్టుకోలే. అంటే మరి ఏ రేషియో ప్రకారం ఇస్తారు సార్? ఒకవేళ దీనికి అంగీకరించకపోతే ఆ రోజునే చెప్పేశారు కదా తెలుగుదేశం నాయకులు, సీట్లు కేటాయింపు ఏ పర్సంటేజ్లో జరిగిందో అంతే పర్సంటేజ్. సీట్ల కేటాయింపు ఎంత పర్సంటేజ్ అయిందో వీళ్ళిద్దరికి కలిపి 21 + 10 31. 175లో 31 ఎంత? 175లో 17 18 వేసుకోండి, 17.5 అంటే 10 అంటే తర్వాతన 21 వచ్చింది వీళ్ళకి. అంటే ఇంకొక ఏది 10% మీద 12-13% వచ్చినట్టే బీజేపీ, ఇది జనసేనకి, అంతే కదా. ఇటు వీళ్ళది బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 10, 17 కూడా, అంటే 10% కూడా కాదు వాళ్ళకి వచ్చింది, 6%, 7%. దెన్ ఆ ప్రాతిపదికనే ఇస్తారు, ఆ ప్రాతిపదికనే ఇస్తారు వీళ్ళు సీట్లు రేపు కూడా. అంటే ఆయన చెప్పిన లెక్కకి దీనికి చాలా తేడా ఉంది కదా. అంతే 30% కూడా రావట్లేదు కదా పోనీ వీళ్ళ అధికారంలో ఉన్న చోట కూడా. సరే ఇప్పుడు ఇది అంటే ఇది జనసేన కానీ బీజేపీ కానీ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయని అనుకోవాలా?
లేదు ఈ డామినేషన్ ఉన్న చోట మాత్రమే ఈ ప్రభావం కనిపిస్తుంది? ఇది కింది స్థాయిలోనేనండి. పైన నాయకులకి ఏమి పొరపొచ్చారు. Ground level. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్లకి ఇది లేదు కంపారిజన్లో, వాళ్ళు బాగానే ఉన్నారు. కింద స్థాయిలో ఈ అసంతృప్తులు వస్తుంటాయి. దీన్ని అంటే జాగ్రత్తగా అలాగని బీజేపీ ఎక్కడ 15 ఏళ్ళు బాబు గారి సీఎం గా ఉండాలనో 15 ఏళ్ళు ఇవ్వడం బీజేపీ అనట్లేదు కదా సార్. బీజేపీ అన్నదో సమస్య లేదు. ఎందుకంటే వీళ్ళు ఇష్టం కాదు, అది అధిష్టానం. ఆ మాట అంటే వీళ్ళని పక్కన కూర్చోబెడతారు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, లోకేష్ గారు అంటున్నారు, కానీ బీజేపీ నుంచి ఆ మాట వాళ్ళిద్దరూ 15 ఏళ్ళు ఉంటారు. బీజేపీ 15 ఏళ్ళు ఉండాలా లేదా అన్నటువంటిది వీళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అవును. ఇది సమన్వయ లోపంగా చూడాలా, లేదు నిజంగా కమ్మ డామినేషన్ ని కాపులును లేదంటే మిగిలిన సామాజిక వర్గాలు అంగీకరించలేకపోతున్నాయా? అట్లేం కాదండి. సహజంగా ఇంటర్నల్గా కమ్మ కాపు మధ్యన ఒక ఇది ఉండేది. దాన్ని ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మేనేజ్ చేసుకొచ్చారు. ఈ కాస్త అసంతృప్తి వస్తూ ఉంటుంది. ఈ అసంతృప్తి పెరగకుండా చూసుకోవడం వాళ్ళ పార్టీల అధినాయకత్వం జాగ్రత్తగా చూసుకోవాలంతే. చూసుకోకపోతే నష్టపోతారు. అంటే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు రేజ్ చేశారు కాబట్టి ఇది ఏమన్నా రెడ్డి సామాజిక వర్గం కూటమిలో తిరుగుబాటు అని అనుకోవచ్చా? అంత సీన్ ఏం లేదండి దాంట్లో. అతను చెప్పాను కదా, ఇండివిజువల్ తప్పించి సామాజిక వర్గ గొడవ ఏం కాదు అది దాంట్లో నుంచి. ఆల్రెడీ ఆయన్ని ఇదివరకు ఆయన్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అవ్వాల్సిన సందర్భం అనుకోవాలా సార్? ఆయనకి ఈ తల ఇప్పటికీ ఆయన తల నెరిసిపోయి రంగేస్తుంటారు. పండిపోయి ఆయన ఆఫ్టర్ ఆల్ ఇది. అరే ఎన్టీ రామారావు లాంటి వాడినే పక్కన నుంచో పెట్టగలిగిన వీళ్ళంతా జుజుబీలు ఆయనకి. అంటే మొన్న మీరన్నట్టు విష్ణు కుమార్ రాజు గారు లాంటి వాళ్ళు కూడా అన్నది బీజేపీ అవసరం, బీజేపీ లేకపోతే అసలు కూటమి అధికారంలోకి వచ్చి ఉండేది కాదు టీడీపీ అని. ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూస్తే బిగిన్ అయిపోయింది రివర్స్లో. మీరెంత, మీ బతికెంత. ఆల్రెడీ ఇదివరకు 2 సీట్లు 82లో 83 టైము మేము అధికారంలో ఉన్న టైంలో మీకు ఉన్నాయి 2, అది కూడా మా భిక్ష మీదన గెలిచాడు ఆ జంగారెడ్డి. అటు గుజరాత్లో పటేల్ తప్పించి ఎవరు లేరు, అద్వానీ వాజ్పేయిలే లేరు ఆ రోజున. అట్లాంటి స్థాయి నుంచి బీజేపీ నిలదొక్కుందంటే మా వల్ల. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి బెచ్చం అంటూ బిగిన్ చేశారు, ఆల్రెడీ రివర్స్లో మాట్లాడడం బిగిన్ చేశారు. ఎన్డీఏ వాజ్పేయిని ప్రధానమంత్రిని చేస్తే మా చంద్రబాబు, ఇవన్నీ బిగిన్ అయిపోయింది ఆల్రెడీ నడుస్తుంది. 2024 ముందు మరి అంత ఇదిగా లేరు కదా బీజేపీ, అవసరం ఉందనుకునే కూటమి. 18 టైంలో 29 ముందు కూడా పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? ఏముండదు. అంటే ఇప్పుడు ఒకటే 29లో బీజేపీ అధిష్టానం కనుక మనం వీళ్ళతోనే కలిసి కొనసాగుదాం అనుకుంది, అప్పుడు ఇదేముండదు. లేదు అనుకోండి, ఇప్పటికే వాస్తవంగా ఏమవుతున్నదంటే ఇక్కడ కొన్ని అసంతృప్తులు ఎక్కడ నడుస్తున్నాయండి. ఇప్పుడు తెలుగుదేశం మీడియాకి బీజేపీ మీద అసంతృప్తి ఉంది. ఎందుకంటే వీళ్ళే కేసు మాట్లాడతారు, ఆరోపణ చేస్తారు, వీళ్ళ పేపర్లో ఎఫ్ఐఆర్ కడతారు, వీళ్ళ పేపర్లోనే ఛార్జ్షీట్ వేసేస్తారు, వీళ్ళ పేపర్లోనే శిక్షించేస్తారు కూడా. పాపం ఆ మధ్యలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న 2 సిట్లు వేసింది. ఆ సెట్ల 2 కూడా వీళ్ళు కోరుకున్నట్టు కాకుండా రివర్స్లో వచ్చింది నివేదికలు. వీళ్ళ దృష్టిలో జగన్ని లోపలేసేయాలి, లేకపోతే వైవి సుబ్బారెడ్డిని లోపలేసేయాలి, ధర్మారెడ్డిని లోపలేసేయాలి. అవి జరగట్లేదు. కాబట్టి వీళ్ళ పత్రికలు ఏం రాస్తున్నాయి, కేంద్రం ఇదంతా తప్పు చేస్తుందని రాస్తున్నాయి. బిగిన్ చేసేసి, అంటే సిట్ తప్పు చేస్తుందంటే కేంద్రం తప్పు చేస్తున్నట్టే కదా రాస్తుంది. రెండవది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేసేసింది, ఆంధ్రజ్యోతి విషయం బిగిన్ చేసింది. భారతీయ జనతా పార్టీ మీదన జాతీయ రాజకీయాల విషయంలో ఫెయిల్యూర్ అని రాయడం బిగిన్ చేసింది. కాంగ్రెస్ గొప్పదన్నట్టు ఇటు. మేబీ ఆ రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుండడం వల్ల రాస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కూడా ఎట్లాగూ బీజేపీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఎంటలేదు కాబట్టి ఎట్లాగూ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తున్నాడు కాబట్టి రాస్తున్నాడు తెలియదు. పైసలు ఇవ్వట్లేదని చెప్పద్దు, మిగతాది నేను కరప్షన్ ఒప్పుకోను, ఊరుకురిగిన ఎవడు ఏదవ డబ్బులు ఎవడు. కానీ ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీడియాతో పట్టేసుకోవాలి, తొక్కేశారు, డబ్బులు ఇవ్వాల జ్యోతికి. ఇవాళ రోజున వీళ్ళిద్దరు ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ రూపంలోనే, సపోర్ట్ రూపంలోనే. 2 అసెంబ్లీల దగ్గర ఇవన్నీ నడుస్తున్నాయి, వీళ్ళ ఇష్టరాజ్యం నడుస్తుంది. కాబట్టి అందుకోసం రాస్తుండొచ్చు బీజేపీని బాగా దారుణంగా దెబ్బతీసే విధంగా బీజేపీని, మోడీని డిగ్రేడ్ చేస్తా రాసేస్తుంది జ్యోతి. ఈనాడు బిగిన్ చేసింది, బట్ ఈనాడు స్ట్రైట్గా ఇంక అటాక్ బిగిన్ కాల, జ్యోతి బిగిన్ చేసేసింది. ఇక రాబోయే రోజుల్లో బీజేపీ ఫేస్ చేయాలి దానికి ఆటోమేటిక్. అది బిగిన్ చేశాక నెక్స్ట్ కార్యకర్తలు బిగిన్ చేస్తారు. నేను చెప్పినట్టు సోషల్ మీడియాలో కార్నర్ బిగిన్ చేశారు, ఏం జరుగుతుందో చూడాలి. అది అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మిగిలిన పార్టీలతో మాట్లాడుతున్నారు, వాడుకుంటున్నారు అనేది. రేపొద్దున ఇప్పుడు బాబు గారు అన్న సమన్వయ కమిటీలు లాంటివి పెట్టి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తే కనుక ఈ పరిస్థితి కంట్రోల్లోకి వస్తుందా? ఆయన అమాయకుడు కాదండి. సమన్వయ కమిటీ పెడితే ఇప్పుడు ప్రతి దాంట్లో బేరం వస్తుంది. బేరాల్లో కొంత ఎలక్షన్స్ ముందు చాలా పెట్టుకునే ముందు అనలేదా 3 పార్టీల్లో నాయకులతో సమన్వయ కమిటీలు వేస్తామని? ఎలక్షన్ల ముందు చాలా చెబుతారండి.
ఎలక్షన్లకు ముందు ఆ లెక్కనైతే ప్రతి మహిళకి 1500 ఇస్తానన్నారు, ప్రతి అది నిరుద్యోగికి కూడా- ఇస్తానన్నారు. అది అది ప్రజలకు సంబంధించిందండి. ఈ పార్టీలకు పార్టీలదైనా సంబంధించి అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజున పవన్ లేకపోతే ఎవడు లేడు అన్నాడు, ఇప్పుడు పవన్ కూడా ఉంటాడు మనతో పాటు, అంతే నడుస్తుంది, అంత మించేం లేదు. రైట్. చూద్దాం మరి నిజంగా కూటమిలో తలో మాట అయితే వినిపిస్తోంది. ఇది చిలికి గాలివాన్లా మారుతుందా, పెద్దదవుతుందా, లేదంటే ముందే కంట్రోల్ చేస్తారా? ఆదినారాయణ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు కానీ, లేదంటే జనసేన నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు కానీ రేపొద్దున్న ఎంతవరకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి కూటమికి? నిజంగా ఆ డామినేషన్ పెరిగిపోయి దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏమన్నా వస్తుందా? ఏం జరుగుతుందో చూద్దాం.